నా మొగడు మూతిట్లా ముక్కిట్లా పెడతానని చెప్పినా కదా నిన్న. ఇప్పుడు ఎర్రగా సరాతం కాల్చి మూతికింత ముక్కుకింత చెంపలకింత పెడతా, తక్కువడైతలేడు. మూతి తిప్పకుండా చేస్తే దెబ్బకే. ఇక చూడండి నా మొగనికి ఇక మంటలు కారుతాన సరాత ముక్కులో పెట్టుడే. ఇక నా మొగడు ఇక వంటాను కదా సరాతం అన్నది ఎత్తా సంగతి అవుతుందా. సరాతం కాల్చిన కదా ఇంకోసారి పెడతావు అట్లా. కాపాడే ఒలమలాలో కాపాడు. ఇది నా పెన్లో దొంగ బొడ్డి సరాతం కాల్చిద్ది. నిన్నే వాళ్ళే వడముదికి ఎందుకు కాల్చినవి? నీ కళ్ళు పడ్డానికి నువ్వు కాకులు గడ్డలు పడవా. ఒక్కోసారి మూతి తిప్పుతావా మరి? అందుకే సరాతం మాతలు పెట్టిన. మూతంత కాలింది, చెంప అంత కాలింది, ముగ్గు కింద పెట్టింది. నేనేమనలే, ఉట్టిగా మూతి తిప్పినందుకు సరాతంతో కాల్సింది. నిన్ను తిడితే నన్ను ఏం చేస్తుందో ఏం కథను, బట్ట కట్టి చెర్లేసి వస్తుందో ఏమో ఈ దొంగ బొడ్డి. నేనేం చేస్తాను ఏమలాలో. ఈ దొంగ బొడ్డి నాకు పెళ్లి చేసిళ్ళు మా వాళ్ళు. అర్ధంలోకి ఏర్తావా ప్రభుత్వం సారాతానికే గట్లా అవుతావానే? ఊకో ఇచ్చిది పోతుంది. ఊకోవే, సారాతం పిల్లం కాల్సిందంటే ఎంత పరువాలు. ఊకో వద్దు మొక్కపడ. నా పెళ్ళ మూతిని ముక్కు తిప్పినందుకే సారాతం తెచ్చి కాల్చింది. తక్కువ బొడ్డి కాదు, పెళ్ళతో జాగ్రత్తగా ఉండండి. మగ పురుగులాల కామెంట్ చేయండి ఇటీవల కన్నా జరిగితే. నిన్న ఒక అక్క వీడియోలో చెప్పింది సరాతం తెచ్చి కాల్వని. అందుకే అక్క కోసం వీడియో తీసాము. ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా.